దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, రక్షించాడు అని ఎవరైనా అనుకుంటే ఇక్కడ క్లియర్గా చెప్తాడు. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనలను ఏర్పరచుకొనేను. మన ఘటములను పరిశుద్ధంగా కాపాడుకోవడానికి, ఈ ఘటాల్లో, చుట్టలో, ఈ ఘటములలో సారా, ఈ ఘటములలో గంజాయి, పబ్బులకెళ్ళి క్లబ్బులకెళ్ళి క్రైస్తవ సంతానము కూడా భయంకరమైన తాగుబోతులై, తిండిబోతులై దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్న కాలములో క్రైస్తవ సంఘం ఉంది. అలాంటి వారితో దేవుడు అంటున్నాడు, యోసేపు తన ఘటమును కాపాడుకున్నాడు. ఘటం అంటే శరీరం. ఆ శరీరంలో ఆత్మ ఉంటుంది, మనసు ఉంటుంది, శరీరం, ప్రాణం, ఇవన్నీ. ఘటమును పరిశుద్ధంగా ఉండడంలో అంతకంటే పోయిన సంవత్సరం మనకున్న పరిశుద్ధత కన్నా ఈ సంవత్సరం పరిశుద్ధత అంటే, పోయిన సంవత్సరం కాస్త ఏమంటారు దాన్ని, వైట్నెస్ తక్కువగా ఉన్న బట్టలు వేసుకుని ఈ సంవత్సరం కంప్లీట్ మిల్క్ వైట్ బట్టలు వేసుకోవాలని కాదు. బట్టల్లో ఏమీ లేదు, వస్త్రాల్లో ఏమీ లేదు, హృదయంలో ఉంది. దేవుడు హృదయం యొక్క పవిత్రత, పరిశుద్ధత చూస్తాడు కానీ వస్త్రాల యొక్క పరిశుద్ధత. ఎందుకంటే కొంతమందికి మంచి వస్త్రాలు ఉండవు. మంచి వస్త్రాలు లేకపోవడం నేరం కాదు. హృదయములో నీవు క్రీస్తు యొక్క వస్త్రమును కలిగి ఉంటే దానికి మించిన వస్త్రం ప్రపంచములో, ఈ సృష్టిలో, పరలోకమందు కానీ భూలోకమందు కానీ ఏ వస్త్రం దానికి సాటి రాదా. ఆయన రక్షణ వస్త్రాలను మన మీద కప్పాడు. ఆయన స్తుతి వస్త్రాలను ఆయన మన మీద కప్పాడు. ఆ వస్త్రాలు అవసరం. అవి కప్పుకున్నవాడు, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందినవాడు ఎవరిని ధరించాడో క్రీస్తుని ధరించాడు అని పత్రికలో మనకు కనబడుతుంది. కనుక పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, పరిశుద్ధులుగా ఉండడానికి మనము మన ఘటములను కాపాడుకోవాలి. దేవుని కార్యాలు జరగాలన్న పరిశుద్ధతలో మనల్ని మనం కాపాడుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్, యేసు తర్వాత ఒక పవిత్రమైన ఎగ్జాంపుల్ ఎవరిదైనా తీసుకోవాలనంటే జోసెఫే. ఘటాన్ని కాపాడుకోవడంలో, నేను రాజు తర్వాత రాజునైపోయినని ఫుల్గా ద్రాక్షారసంతో, శనివారం రాత్రి ఫుల్గా తాగేసి ఆదివారం బైబిల్ ఎట్టుకొచ్చేసి ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు క్రైస్తవ లోకంలో. ఆ గుళ్ళాళ్ళు మొఖాలు చూస్తేనే ఇంకా హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నాడు క్యాండిడేట్, వీడు ఇంకా నార్మల్ అవ్వలేదని తెలిసిపోతూ ఉంటుంది. అలాంటి వారు ఎవరు లేరు మన సంఘంలో. యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్న వారు ఎవరు లేరు, చెప్తున్నాను. త్రాగుబోతులు, తిండిబోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరన్న సంగతి దేవుని వాక్యం చెబుతూ ఉంది. కనుక పాయింట్ నెంబర్ 2 ముగిస్తున్నా, పరిశుద్ధతలో మనము అంతకంతకు అభివృద్ధి చెందాలి.